సో ఏఐ ఏఐ నేర్చుకునే ముందు మనకు కొన్ని ఫౌండేషన్స్ కావాలి. ఎస్టర్డేస్ క్లాస్లో మనము మాట్లాడుకున్నాం యాక్చువల్గా. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మాట్లాడుకున్నాము. ప్రోగ్రామ్ ఎలా పోతుందో మాట్లాడుకున్నాం. డైరెక్ట్గా మనం థింగ్స్కి వచ్చేద్దాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మెయిన్ థింగ్స్ వచ్చేసి వాట్ ఈస్ ఏఐ, వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఈస్ డీప్ లెర్నింగ్, వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ. ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీ అందరూ కట్టుకున్నానా పోయి కట్టుకున్నానా? అవసరం లేదు లేరా, నువ్వు కొంపలు అడవైంది. నారేందర్ రెడ్డి మ్యూట్ పెట్టుకోండి. ఎస్, రైట్. సో వన్స్ యూ డన్ ద క్లాస్ యూ విల్ బి హ్యావింగ్ అ క్లారిటీ ఆన్ ఆల్ దీస్ టాపిక్స్. అయితే డైరెక్ట్ డెఫినేషన్స్ ఇచ్చే బదులు అవి ఇచ్చే బదులు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్స్ తోటి తీసుకుంటే మీరు బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఐమ్ గోనా ట్రై లైక్ దట్. ఫస్ట్ మనం చాలా పెద్దగా ఏఐ 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 అని మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఏఐ నథింగ్ బట్, let me explain it down here. Machines behaving like humans. అంతే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలు. మనలాగా కావడానికి ట్రై చేస్తాం, అంతకు మించి ఇంకేం లేదు. దే నెవర్ బీట్ అస్. ఎక్కడ హౌ థింకింగ్లో కావచ్చు, లెర్నింగ్లో కావచ్చు, డిసైడింగ్లో. ఓకే, మనల్ని అనుకరించడానికి ట్రై చేస్తున్నాయి అంతే అవి. ఓకే, సో ఏ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇట్స్ అ కంప్యూటర్ సైన్స్ అనమాట. ఏఐ ఈజ్ అ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ దట్ ఫోకస్ ఆన్ దేని మీద ఫోకస్ చేస్తుంది? మేకింగ్ మెషిన్స్ స్టిమ్యులేట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అదే మనుషుల్లాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నది. తర్వాత ఏమేమి పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది? థింకింగ్, లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తుంది. గైస్ అందరూ కూడా ప్లీజ్ ట్రై టు అన్మ్యూట్ చేసుకోవడం ట్రై చేయండి. మనం గూగుల్ మీట్ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చినామంటే బెటర్ షేరింగ్ కోసం. భువన, మోక్షిత, విఆర్, ఆల్ ఆఫ్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. లేదంటే మళ్ళీ మనం గూగుల్ మీట్కి వెళ్ళాల్సి వస్తుంది. స్టిల్స్ పీపుల్ ఆర్ అన్మ్యూట్లో లేరు, సో మ్యూట్ చేసుకోండి. డౌట్ వచ్చినప్పుడు అడగండి అంతే. యా, డిజిటల్ ప్రింట్ యూ ఆల్సో దేర్, మ్యూట్ యువర్ సెల్ఫ్. రైట్, దిస్ ఇస్ ఓవరాల్ ఏ అండి. ఏ అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. దిస్ ఇస్ ఓవరాల్. బట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, జనరేటివ్ ఏ అని నేర్చుకుంటే ఇవన్నీ కలిపితే ఏ అని అర్థమైపోతుంది. సో మనం విల్ కమ్ బ్యాక్స్ టు ద మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్కి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. సో రెయిన్ రెయిన్ ప్రిడిక్షన్. పాతకాలంలో రెయిన్ ప్రిడిక్షన్ ఎలా చేస్తుండే? రైతులు రెయిన్ ప్రిడిక్ట్ చేస్తుండే. ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు వాళ్ళు, రెయిన్ వస్తుందా లేదా అనేది? అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఆల్ ఆఫ్ కెన్ ఏబుల్ టు సీ ద స్క్రీన్? చెప్పండి, రైతులు రెయిన్ ఎట్లా ప్రిడిక్షన్ చేస్తుండే? క్లైమేట్ బట్టి సార్. సార్ క్లైమేట్ బట్టి సార్, వెదర్ క్లైమేట్. ఓల్డ్ డేటా. అంటే ఎక్కడ చూస్తారు క్లైమేట్? అంటే ఎక్కడ చూస్తారు వాళ్ళు? చుట్టుపక్కల చూస్తారా, పైకి చూస్తారా, కిందికి చూస్తారా? పైన సార్. మోస్ట్లీ మబ్బులను చూస్తారు, క్లౌడ్ ను చూస్తారు. ఆ క్లౌడ్ ఫార్మేషన్ బట్టి వాళ్ళు జడ్జ్ చేస్తారు, ఓహో ఇట్లా ఇట్లా అంటే. అది ఎలా వచ్చింది వాళ్ళకు? హౌ దే గాట్ దట్ నాలెడ్జ్? ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్, ప్యాటర్న్స్ చూశారు. ఇప్పుడు మనమైనా మబ్బులు తెల్లగా ఉంటే వర్షం పడదు, నల్లగా ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అవి కాకుండా తెల్లగా ఉన్నప్పుడు కూడా చిన్న 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 డాట్స్ లాగా వస్తుంది. అది వచ్చినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి తర్వాత వర్షం పడ్డది. ఆ విధంగా ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి 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 వాళ్ళు గుర్తుపెట్టరా ఇప్పుడు వర్షం వస్తుంది అనేది. ఓకేనా? ఇంకా టైంను కూడా అంతే, వాళ్ళు టైంను కూడా సూర్యుని గమనాన్ని బట్టి వాళ్ళు టైం చేస్తుండే అనమాట. సో దీన్నే పట్టుకొచ్చిరు వాళ్ళు. మెషిన్ లెర్నింగ్ అంటే నథింగ్ బట్ దిస్ ఇస్ ద మెషిన్ లెర్నింగ్. ప్యాటర్న్స్ బట్టే చేస్తారు. ఇక్కడ ఏం చేశారంటే మెషిన్ లెర్నింగ్కి వచ్చే కొద్దీ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెయిన్. ఇప్పుడు చూడండి మీరు,
ఇప్పుడు మీ యాపిల్ ఫోన్లో కానీ ఇంకే ఫోన్లో ఓపెన్ చేస్తే రేపు వర్షం పడుతుందా లేదా, ఎల్లుండి పడుతుందా లేదా, హౌ దే ఆర్ గెస్సింగ్? ఎలా గెస్ చేస్తున్నారండి వాళ్ళు? హౌ దే ఆర్ గెస్సింగ్? దీనికి సంబంధించిన ప్రెడిక్షన్ మొత్తం ఉంది ఇక్కడ. Meteorologist level. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ 100 years డేటా దే హ్యావ్ ట్రైన్డ్ ఆన్ మెషిన్స్కి 100 సంవత్సరాల డేటాను ట్రైన్ చేశారు. లైక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఓవరాల్గా తీసుకుంటే మనకు జనవరిలో చలి ఉంటుంది, మే నెలలో ఎండ ఉంటున్నాయి, ఆగస్ట్ సెప్టెంబర్లో వర్షం. దిస్ ఇస్ కామన్ ఇండియాలో. ఈ డేటాను ట్రైన్ చేస్తారు. దాని తర్వాత 100 సంవత్సరాల నుంచి జనవరి 1కి ఏమైంది, జనవరి 2కి ఏమైంది, ఆగస్ట్ 14కి ఏమైంది, ఈ డేటా మొత్తం ట్రైన్ చేశారు. మోస్ట్లీ ఈ ప్యాటర్న్ అంతా సేమ్ ఫాలో అవుతుంది అనుకో, ఇట్ ఈస్ ప్రిడిక్టింగ్ ఫ్రమ్ దాట్. అండర్స్టూడ్? మెషిన్ లెర్నింగ్కి డేటా ఇవ్వడం వల్ల దాని నుంచి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అది ఇట్స్ మోర్ ఆఫ్ ద గివెన్ డేటా. ఇప్పుడు మాకు స్టూడెంట్స్ ఉన్నారు, ఎవ్రీ మంత్ 100 మంది జాయిన్ అవుతారు అనుకో. 100 మందిలో లాస్ట్ 3 years నుంచి వీఆర్ అబ్జర్వింగ్ హౌ మెనీ పీపుల్ విల్ కంటిన్యూ ద కోర్స్, హౌ మెనీ పీపుల్ పర్ఫార్మ్ వెల్, హౌ మెనీ పీపుల్ కెన్ గెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇది ఒక్కరోజు డేటాతో చెప్తలేం మేము, 3 years డేటా తోటి మేము చెప్పగలుగుతున్నాం. మాకు డెమో కౌంట్ని బట్టి ఎంతమంది జాయిన్ అవుతారో కూడా మేము చెప్తున్నాం, బికాస్ వీఆర్ స్పీకింగ్ విత్ డేటా. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? సో మెషిన్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ people train the machine on large volume of data. It's learned from the patterns నుంచి నేర్చుకుంటుంది. అది నేర్చుకొని అప్పుడు అది డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈరోజు మనము వర్షం పడుతుందా లేదని దే ఆర్ టెల్లింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ డేటా ఓన్లీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఓకే. Yes, sir. సో డేటా కలెక్షన్, ట్రైనింగ్ ద మోడల్, ఫైండింగ్ ప్యాటర్న్స్, మేకింగ్ ప్రిడిక్షన్స్. ఒక ఎగ్జాంపుల్ అండి, లెట్స్ ఓపెన్ ChatGPT. Ishma, please mute yourself. Cat playing guitar. Cat playing guitar. So I'm asking, give me image of cat playing guitar అని నేను ChatGPTని అడుగుతున్నాను. ఇప్పుడు ChatGPT ఏం చేయాలి, నాకు ఆ ఇమేజ్ మనకి ఇవ్వాలి. చూద్దాం. ఓకేనా? వి గాట్ ది ఇమేజ్ కదా. ఇది ఏ విధంగా వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెషిన్కి ఏం చేశారు, క్యాట్కి సంబంధించిన వేరియస్ ఇమేజెస్ ట్రైన్ చేశారండి. కొన్ని వందల ఇమేజెస్, సైడ్ యాంగిల్, ఫ్రంట్ యాంగిల్, అన్ని రకాల యాంగిల్స్ను దానికి ట్రైన్ చేశారు. ఇక 2 things, క్యాట్ ప్లేయింగ్ గిటార్, అక్కడ క్యాట్ ఇమేజ్ ట్రైన్ చేశారు, గిటార్ ఇమేజెస్ ట్రైన్ చేశారు. 2 కలిపి మనం ఇచ్చేసినప్పుడు, గిటార్ ప్లే చేస్తున్నప్పుడు ఈ విధంగా పాటలు పాడాలి కదా, ఆ విధంగా ఇమేజ్. రియల్గా క్యాట్ కెనాట్ డూ దిస్, బట్ ఆ కంటెంట్ ఈ విధంగా వచ్చింది. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ దాని ఇంటెలిజెన్స్ ఏం లేదండి, దానికి ఆల్రెడీ ఎన్నో రకాల ఇమేజెస్ని ట్రైన్ చేశారు. ఫస్ట్ లేయర్ వచ్చేసి మెషిన్ లెర్నింగే. థౌజండ్స్ ఆఫ్ క్యాట్ ఇమేజెస్ ఇచ్చారు. దాని తర్వాత బేస్డ్ ఆన్ దాట్ ఈ డేటా వచ్చింది. ఓకే, ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ దే ట్రైన్డ్ ఇట్, సెకండ్ డీప్ లెర్నింగ్. నేను మళ్ళీ వస్తా 1 by 1 దీనికి. ఈ డీప్ లెర్నింగ్లో ఇంకా ఏం చేశారంటే, మెషిన్ లెర్నింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ AI, డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ సబ్సెట్. ఇక్కడ ఇంకా డేటా ఎక్కువ ట్రైన్ చేస్తారండి. ఒక క్యాట్ ఫొటోసే కాకుండా క్యాట్ రన్నింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఒక క్యాట్ ర్యాట్ని పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది, కోపంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, సంతోషంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఇంకా టూ మచ్గా వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఫైనల్గా జనరేటివ్ AI. దిస్ ఈస్ వేర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత మెషిన్ ఏం చేస్తుంది, సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దిస్ ఈస్ వేర్ ద కంటెంట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్. మీకు ఆల్రెడీ ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అండి, అతనికి
మనము క్యాట్ బొమ్మ 1000 సార్లు డ్రా చేసి చూపించాము, అవి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది, నువ్వు స్టార్ట్ చేయని చెప్పినావు అనుకో, అప్పుడు మనం చూపించిన 1000 ఇమేజ్ల కంటే ఆయన కొత్తగా చేస్తాడు. ఒక ముక్కు తప్పుపోవడము, కన్ను తప్పడము, ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నాడు బికాస్ హీస్ బీన్ ట్రైన్డ్. బట్ వాట్ ఎవర్ ద ఇమేజ్ ఆయన డ్రా చేసిండో దట్ ఈస్ యూనిక్, అది ఆయన సొంతం. ఇప్పుడు మీరు క్లాస్లో ఉన్న మీ అందరినీ క్యాట్ డిజైన్ చేయమంటే మీకున్న పర్సెప్షన్ ప్రకారము, మీరు చూసిన ఇమేజ్ ప్రకారం మీరు చేస్తారన్నమాట. అదేవిధంగా ఇది కూడా చేస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఒక ఇమేజ్ వస్తుంది, నేను ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఒక ఇమేజ్ వస్తుంది. ఇవన్నీ కూడా కాపీరైట్ ఫ్రీ అండి, ఇది హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది ఎవరిది కాపీరైట్ కాదు ఇది. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు కూడా ఏఐ అనేది వేరే వాళ్ళ ఇమేజ్ని తీసి కాపీ చేయదు, కొత్త క్రియేట్ చేస్తుంది. నేను మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఇస్తే కొత్త ఇమేజే, సంథింగ్ చేంజ్ తోటి కొత్త ఇమేజ్ వస్తుంది. 2 ఇమేజెస్ ఆర్ యునీక్, ఏది కూడా కాపీ చేయబడదు, హ్యాపీగా మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. సో AI is a kind of a computer science, ఓకే, కంటిన్యూస్గా మనిషిని అనుకరించడానికి ట్రై చేస్తున్న ప్రాసెస్లో ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ వచ్చింది. మెషిన్కి బాగా ట్రైన్ చేస్తున్నారు, డీప్ లెర్నింగ్ ఇంకా బాగా ట్రైన్ చేస్తున్నారు. ఫైనల్గా ఏమవుతుందంటే ఆ సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. 2023 నుంచి ఇది రెవల్యూషనైజ్గా వర్క్ అవుతుంది. ఎప్పటి నుంచో ఉంది ఇవన్నీ, మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఎప్పటి నుంచో ఉంది. బట్ జనరేటివ్ AI వచ్చిన కంటెంట్ వస్తున్నప్పటి నుంచి చాలా పాపులర్ అనేది అయిపోయింది. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? No, sir. No, sir. ఓకే, అయితే లెట్స్ టాక్ అబౌట్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఇది అర్థం కావాలంటే మీకు హ్యూమన్ న్యూరాన్స్ ఇది అర్థం చేసుకోండి. చూడండి, మన న్యూరాన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయండి. దీస్ ఆర్ వెరీ కాంప్లెక్స్. మన బ్రెయిన్ అనుకున్న దానికంటే ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, లైక్ ఐ ఆస్ ద సేమ్ క్వశ్చన్ ఎవ్రీ టైమ్. మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి, వెన్ యు ఆర్ ఎ కిడ్ 5th క్లాస్లో ఉన్నప్పుడు నీ స్కూల్ యూనిఫామ్ ఎలా ఉందో ఊహించుకోండి మీరు ఒకసారి. మీకు ఇమ్మీడియట్గా స్కూల్ యూనిఫామ్ గుర్తొస్తుందా? ఎస్, Yes. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ న్యూరాన్స్ ఓన్లీ. ఈ డేటా ఎక్కడో స్టోర్ అయిపోయిందండి థౌజండ్స్ ఆఫ్ చైన్స్ వల్ల. మీ చిన్ననాటి స్మృతులన్నీ గుర్తుకొస్తున్నాయి అంటే డేటా ఈజ్ స్టోర్డ్, ఇట్ ఈస్ కనెక్టెడ్. మనకు ఒకవేళ గుర్తు చేసుకున్న వస్తలేదంటే సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్ యువర్ బ్రెయిన్. నెత్తికి దెబ్బ తగిలిందా, ఏమైందో ప్రాబ్లమే. వస్తుందంటే ఇట్స్ ఫంక్షనింగ్ వెరీ వెల్. మన బ్రెయిన్ చాలా 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 పవర్ఫుల్. దీన్ని మిమిక్ చేయడానికే ట్రై చేస్తున్నారు వాళ్ళు. మెషిన్ లెర్నింగ్లో థౌజండ్స్ ఆఫ్ డేటాని ట్రైన్ చేశారు కదా, నెక్స్ట్ ఈ డీప్ లెర్నింగ్లా ఇది చేస్తున్నారు వాళ్ళు. హ్యూమన్ బ్రెయిన్ లాగా న్యూరాన్ సిస్టమ్ని ట్రైన్ చేస్తున్నారు. ఇంకా చాలా డేటాని ఇస్తున్నారు. సడన్గా పుట్టినప్పుడు ఇంత దూరం పోయేటట్టు. ఫస్ట్ క్యాట్ బొమ్మలు మాత్రమే ఇచ్చారు మెషిన్ లెర్నింగ్లా, బట్ ఇక్కడ డీప్ లెర్నింగ్లా దే ట్రై టు గివ్ సో మచ్ ఆఫ్ డేటా. అది ఎట్లా ఉరుకుతుంది, ఎట్లా పడుకుంటుంది, కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇంకా చాలా డేటాని ఇచ్చేస్తుంది. అందుకే సడన్గా మనం టైప్ చేసినప్పుడే జనరేటివ్ ఏఐకి వచ్చేవరకు ఇట్ ఈస్ క్రియేటింగ్ కంటెంట్. ఒక ఇమేజ్ ఇవ్వడమే కాకుండా దాని ఎక్స్ప్రెషన్స్ కూడా ఇలా పెట్టింది. See, again I'm typing something. An image of angry cat trying to catch a rat. ఇప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో ఇది ప్రాంప్ట్ అంటున్నాము. ద బెటర్ ప్రాంప్ట్, ద బెటర్ రిజల్ట్స్. అగైన్ we will talk about that. ఇక్కడ ఈ సిస్టమ్ వస్తుంది అంటే ఆల్రెడీ క్యాట్స్ గురించి మెషిన్ లెర్నింగ్ని ట్రైన్ చేశారు. డీప్ లెర్నింగ్ ఇంకా అది యాంగ్రీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంకా డేటా చేశారు బికాస్ ఆఫ్ ద న్యూరాన్స్. ఇక్కడ చూడండి, డోంట్ యు సీ దిస్? నాట్ ఓన్లీ ఇమేజ్ యు గెట్టింగ్, ద ఎక్స్ప్రెషన్స్ ఆల్సో చేంజింగ్. ఆర్ యు అబ్జర్వింగ్ గైస్? Yes. Yes, sir. సో మెషిన్ లెర్నింగ్ యూఆర్ ట్రైనింగ్ ద డేటా, డీప్ లెర్నింగ్ టూ మచ్ ఇంకా డెప్త్గా ట్రైన్ చేస్తున్నాం. ఫైనల్గా జనరేటివ్ ఏఐ ఇట్ ఈస్ క్రియేటింగ్ కాంటెంట్. టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, ఫైనల్గా అది మనకి ఇస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ ఏఐ. ఈ ఇమేజ్ని చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది.
యా చిన్నగా ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ ద ఇమేజ్. ఇట్స్ ఓపెన్ ఇన్ సమ్వేర్. ఇది కనిపిస్తుందా అంటే మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే పెద్ద మాట, ఇదొక మాట. ఓకే, అందులో వర్క్ అయ్యేటి ఫస్ట్ మెషిన్ లెర్నింగ్. ఇక్కడ ఏం చేశారండి? వాట్ దే డన్ ఇన్ మెషిన్ లెర్నింగ్? ఎస్, దే ట్రైన్ ద డేటా. దే ట్రైన్ ద డేటా. ఓకే, థౌజండ్స్ ఆఫ్ డేటాని ఇచ్చారు. డీప్ లెర్నింగ్లో ఏం చేశారు? బేస్డ్ ఆన్ ద న్యూరల్ నెట్వర్క్ ఇంకా ఎక్కువ డేటా ఇది అనలైజ్ చేసుకుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది, దాన్ని బట్టి ఇంకా థింక్ చేస్తుంది అది. జనరేటివ్ ఏఐలో ఏం చేసింది ఇది? ఫైనల్గా ఇట్ స్టార్టెడ్ క్రియేటింగ్ కాంటెంట్. ఇంకా తెలివి వచ్చేసింది కదా. ఈ జనరేటివ్ ఏఐలనే వీఆర్ గోయింగ్ టు లెర్న్ దీస్ థింగ్స్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, చాట్ జీపీటీ, జెమినీ, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. ఇది ఒక్క ఇమేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. Someone mute yourself. Hello. Yeah, got it. Right. I hope all of you clear with this thing. రైట్, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మనం చెప్పేది ప్రాంప్ట్ అన్నాం. మనం ఇచ్చే ప్రాంప్ట్ బ్యాడ్ ప్రాంప్ట్ ఈక్వల్స్ టు బ్యాడ్ రిజల్ట్, గుడ్ ప్రాంప్ట్ ఈక్వల్స్ టు గుడ్ రిజల్ట్స్. యాక్చువల్గా అక్కడ మొత్తం డేటా ఉందండి, మొత్తం ఇక్కడ డేటా ఎవ్రీథింగ్ ఉంది. ఇక్కడ నీకు రిజల్ట్ చక్కగా రాలేదంటే ప్రాబ్లం నువ్వే, నీ ప్రాంప్ట్ చక్కగా లేదు. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మనం నేర్చుకుంటాం తర్వాత. విల్ బి లెర్నింగ్ దట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేటర్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, ఇప్పుడు మనము ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాము. లెట్ మీ టేక్ నైస్ ఎగ్జాంపుల్స్. ఓకే, యూట్యూబ్ చూసాం మనం. మీకు ఐఎమ్ ఓపెనింగ్ ఏ యూట్యూబ్. నిన్న కూడా మనం మాట్లాడుకున్న దీని గురించి. యూట్యూబ్ నేను ఓపెన్ చేసినప్పుడే నాకు కొన్ని సజెషన్స్ వస్తున్నాయి ఇక్కడ. యూ గాట్ ఇట్? ఆన్ వాట్ బేసిస్ ఐఎమ్ గెటింగ్ ది సజెషన్స్ గైస్? Your search history. Watch history. దేర్ ఆర్ మెనీ థింగ్స్ కదా, చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన నేను ఒక పీపీటీ తయారు చేసిన, చూడండి, ఇంకా బాగుంటుంది. దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్స్ ఇట్, రికమెండేషన్స్ అనేది. సో నువ్వు ఏం వీడియోస్ చూస్తున్నావు, ఎంతసేపు చూస్తున్నావు, నువ్వు ఏం లైక్ చేశావు, ఏం స్కిప్ చేశావు, నువ్వు ఇక్కడ ఏమని సర్చ్ చేశావు, ఏం కామెంట్ చేశావు, దిస్ ఆర్ ఆల్ డిపెండ్స్. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ యూ గెట్టింగ్ అ రికమెండేషన్. బ్లైండ్గా రాదు. ఒకప్పుడు యూట్యూబ్ ఎట్లుండంటే అల్గారిథము, లేటెస్ట్ ఎవరైనా అప్లోడ్, ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. మీ ఇన్స్టాగ్రామ్ 8 years బ్యాక్ చూస్తే కొత్త ఫీడ్, కొత్త పోస్ట్ ఏముందో అది ఫీడ్లో వస్తుండే. ఇప్పుడు కొత్త పోస్టులు ఫీడ్లో రావండి. నిన్ను అర్థం చేసుకుంటుంది అది. నువ్వెవరు, నీకు ఎలాంటివి నచ్చుతున్నాయి, ఏమి లైక్ చేసావు, దాన్ని బట్టి నీకు వస్తున్నాయి. సో యూట్యూబ్ ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ వెన్ యూట్యూబ్ సజెస్టెడ్ కంటెంట్ ఫర్ యూ ఇనిషియల్లీ, నువ్వు ఎన్ని వాచ్ చేస్తున్నావు, ఇది ఓపెన్ చేసిన సేపు చూస్తున్నావు, లైక్ కొడుతున్నావు, కామెంట్ కొడుతున్నావా, ఏది స్కిప్ చేస్తున్నావు, వాచ్ అవర్స్ ఏంది, దాన్ని బట్టి నెక్స్ట్ రికమెండేషన్. ఇక్కడ చూడండి, దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు, నాకు ఎక్కువ న్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లైవ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ, ఇండియన్ ప్రీమియర్ లీగ్, తమిళ్ సినిమా, ఇవన్నీ ఇది కీవర్డ్స్ మనకు ట్యాగ్ చేసి పెట్టుకుంది. దాన్ని బట్టే మనకు సజెషన్స్ ఇస్తుంది. యూ డోంట్ బిలీవ్, దిస్ ఈజ్ ఆల్సో ఏఐ. దిస్ ఈజ్ ఆల్సో ఏఐ. హౌ ఏఐ అండి? ఇది ఏ విధంగా ఏఐ అవుతుంది చెప్పండి? మెషిన్ లెర్నింగ్ ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడ వేర్ మెషిన్ లెర్నింగ్ ఈస్ వర్కింగ్ హియర్? Recommendations. అంటే మన ప్రీవియస్ It remembered your data and మన ప్రీవియస్ బిహేవియర్ అనలైజ్ చేస్తుంది కదా సార్, అలా అనలైజ్ చేసి ఇలా ఇస్తుంది. సో నీ ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంది. నువ్వు ఏ వీడియోలు ఎంతసేపు చూస్తున్నావు అది అర్థం చేసుకుంది కదా. సో ఇంతకుముందు మెషిన్కి మనం ట్రైన్ చేయడం కాదు, మెషిన్ ఆటోమేటిక్గా ట్రైన్ చేసుకుంటుంది. మనకు ఈయన ఇట్లాంటి చూస్తుండా. డీప్ లెర్నింగ్ వచ్చేసి ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకుంటుంది. మోర్ డీటెయిల్స్ ఇట్ ఈస్ అండర్స్టాండింగ్. ఓకే, సో
మెషిన్ లెర్నింగ్ తర్వాత అది ఏమర్థం చేసుకుందంటే ఆహా, ఎవరైతే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్ట్స్, అది ఏమర్థం చేసుకుంటుందంటే పీపుల్ హూ వాచెస్ SEO వీడియోస్ ఆల్సో వాచ్ గూగుల్ యాడ్స్ వీడియోస్. కరెక్టా కదా అండి? డు దే వాచ్ ఆర్ నాట్? Yes. People Yes. who watch AI videos also watch ChatGPT tutorials. ఈ విధంగా లాట్ ఆఫ్ డేటా తోటి అది ఒక కంక్లూషన్కి వస్తుంది అనమాట. దాట్ ఇస్ ద థింగ్. ఇదే రికమెండేషన్ సిస్టమ్. దిస్ ఇస్ వాట్ దే డిప్లాయిడ్. మన దగ్గర ఉన్న చాలా అవి ఏఐని వాడే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే నువ్వు ఎంతసేపు చూస్తున్నావు, లైక్ చేస్తున్నావా, కామెంట్ చేస్తున్నావా, దాన్ని బట్టి ప్యాటర్న్ అర్థం చేసుకొని అది రికమెండేషన్ ఇస్తుంది. దిస్ ఇస్ మెషిన్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్, యూట్యూబ్లో డీప్ లెర్నింగ్ ఎక్కడ పనిచేస్తుందంటే, డీప్ లెర్నింగ్ అంటేనే మన అర్థం నార్మల్గా కాకుండా ఇంకా డీప్గా థింక్ చేస్తుంది. అది ఏం చేస్తుంది, నువ్వు వాచ్ చేస్తున్న వీడియో టైటిల్ ఏముంది, థంబ్నెయిల్ ఏముంది, ఆడియో ఏముంది, విజువల్ కంటెంట్ ఏముంది, ఇంకా డీప్గా యాజ్ అ సైడ్ న్యూరల్ నెట్వర్క్ ఇంకా డీప్గా అర్థం చేసుకుంటుంది. సో దట్ ఇట్ కెన్ బెటర్ సజెస్ట్ యూ. ఓకే, రైట్. ఫైనల్గా ఇక్కడ మీరు చూడండి, జనరేటివ్ ఏఐ యూట్యూబ్లో కూడా ఇంక్లూడ్ చేశారండి. జనరేటివ్ ఏఐ యూట్యూబ్లో ఇంక్లూడ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వెన్ ఐ ట్రై టు ప్లే మై వీడియోస్, లైవ్ రాజేష్, మ్యూట్ యువర్ సెల్ఫ్ రాజేష్. I'll try to open this. Skip. Let me play this. The options returns dismiss. Okay, can you see this guys? ఇక్కడ నేను మాట్లాడుతుంటే క్యాప్షన్స్ జనరేట్ అయినాయి కదా అండి? ఎస్. ఇదేంటి? జనరేటివ్ ఏఐ. మీ ఆడియోని అర్థం చేసుకొని ఆటోమేటిక్గా దాన్ని కంటెంట్గా కన్వర్ట్ చేసింది. ఇది నేను ఒకప్పుడు యూట్యూబ్లో ఎలా ఉందంటే, ఈ క్యాప్షన్స్ మనమే చేయాలండి. ఈ క్యాప్షన్స్ మనమే చేయాలి. మాన్యువల్గా మేము యూట్యూబర్స్ మేమే ఆ క్యాప్షన్స్ అన్నీ ఇస్తే ఆటోమేటిక్గా, నేను తెలుగులో ఉందనుకోండి, మేబీ ఫారెన్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోండి. ఇప్పుడు అది అవసరం లేదండి, ఎగ్జాక్ట్గా ఇస్తుంది. ఈవెన్ తెలుగు లాంగ్వేజ్లో కూడా ప్రాపర్ క్యాప్షన్స్ ఇస్తుంది వితౌట్ ఎనీ మిస్టేక్స్. దిస్ ఈస్ వేర్ జనరేటివ్ ఏఐ ఇస్ వర్కింగ్. మీరు ఎలాంటి వీడియోస్ చూస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, మెషిన్ లెర్నింగ్ అర్థం చేసుకొని బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఇస్తుంది. డీప్ లెర్నింగ్ ఇంకా నువ్వు వాచ్ చేస్తున్న టైటిల్ ఏంది, డిస్క్రిప్షన్ బట్టి రికమెండేషన్ ఇస్తుంది. ఫైనల్గా జనరేటివ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గివింగ్ క్యాప్షన్స్ యాజ్ వెల్. మీరు యూ అబ్జర్వ్డ్ ఆర్ నాట్, దీస్ డేస్ సడన్గా మీకు ఒక రష్యాకి సంబంధించిన ఒక వీడియో వచ్చింది, అది బై డిఫాల్ట్గా తెలుగులో ప్లే అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది. హ్యావ్ యూ అవును అండర్స్టాండ్? సార్, ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తారు కదా సార్. అంటే అక్కడ ఏం పని చేస్తున్నట్టు, ట్రాన్స్లేటర్. జనరేటివ్ ఏఐ పని చేస్తున్నట్టే కదా? ఎస్ సార్. ఎస్. అంటే అంటే డిపెండ్స్ అపాన్ ద జాగ్రఫీ కూడా అవి ఇది చేస్తుంది. ఇక్కడ యూట్యూబర్స్ మేము ఉన్నాం కదా, ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయండి. ద ఛానల్ ఓనర్ కెన్ సెట్టింగ్ లాంగ్వేజ్ ఆప్షన్ మనం ఆన్ చేసుకున్నాం అనుకో, యూజర్ బట్టి, ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నా, నేను తెలుగు లాంగ్వేజ్లో ప్రొడ్యూస్ చేసిన ఈ కంటెంట్, సడన్గా ఇది రష్యా వాళ్ళకు సజెషన్ అయిందనుకో, ఆటోమేటిక్గా ఈ వీడియో రష్యాలో ప్లే అవుతుందండి. నా లిప్ మూమెంట్ కూడా సెట్ అయ్యేటట్టు చేస్తున్నారు ఆటోమేటిక్గా వాళ్ళు. సో ఇటు రష్యాలో స్పీక్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, వన్ పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ ఎ నేటివ్ లాంగ్వేజ్ కెన్ రీచ్ యూనివర్సల్ లాంగ్వేజెస్. ఇక్కడనే జనరేటివ్ ఏఐ బికమ్ వెరీ స్మార్ట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ నౌ హియర్ వేర్ మెషిన్ లెర్నింగ్, వేర్ డీప్ లెర్నింగ్, వేర్ జనరేటివ్ ఏఐ. గాట్ ఇట్? ఎస్ సార్. ఇది కేవలం మీ అండర్స్టాండింగ్ కోసమే, మన ఫ్యూచర్లో నేర్చుకునే దానిలో ఇక్కడ ఎక్కడ మనకు ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. కాబట్టి మీకు ఇది అర్థం చేసుకుంటే మచ్ బెటర్ అని నేను చెప్తున్నాను. క్లియర్? Yes, sir.
let me write something over here. ఇక్కడ AI అనేది ఒక బిగ్ అంబ్రెల్లా. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అనేది లెర్నింగ్ ఫ్రమ్ డేటా. డీప్ లెర్నింగ్ అనేది లెర్నింగ్ లైక్ అ హ్యూమన్ బ్రెయిన్. జనరేటివ్ AI అనేది క్రియేటింగ్ కాంటెంట్. I hope all of you understood this. సింపుల్. ఇంకా చెప్పాలంటే AI మీన్స్ సింపుల్గా వాట్ మెషిన్స్ డూ, హౌ మెషిన్స్ లెర్న్. ML అంటే దిస్ ఈస్ హౌ మెషిన్స్ లెర్న్ డీప్లీ. హియర్ వాట్ మెషిన్స్ క్రియేట్. ఈ 4 లైన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే దట్స్ ఎనఫ్ అండి. ఈ టాపిక్స్ మీకు అర్థమైనట్టు. దాన్ వన్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ది మనం అర్థం చేసుకున్నాము. లెట్స్ గో టు ద అనదర్ లెవెల్. ఓకే, రైట్. గూగుల్ మ్యాప్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. చాలా చాలా మీకు సెట్ అవుతుంది ఇది. గూగుల్ మ్యాప్స్ అండి. ఫర్గెట్ అబౌట్ గూగుల్ మ్యాప్స్. నీకు గూగుల్ మ్యాప్స్ ఏం లేదు బై. ఓ 30 years బ్యాక్ అనుకుందాం. యు ఆర్ ఇన్ అమీర్పేట్. అజ్యూమ్ దట్ ఆ టైంలో హైటెక్ సిటీ ఉంది అని అనుకుందాం. లేదు కానీ హైటెక్ సిటీ నువ్వు వెళ్ళాలి బై. నీ దగ్గర బైక్ ఉంది, నువ్వు బైక్ మీద వెళ్తున్నావు. మ్యాప్స్ లేదు, ఏం లేదు, నువ్వు వెళ్ళాలి. సో మీరు చెప్పండి, మీరు ఎట్లా, మీరు అమీర్పేటలో ఉన్నారు, బైక్ ఎక్కిర్రు, హైటెక్ సిటీ పోవాలంటే నీ బ్రెయిన్లో ఏమేమి నడుస్తుంది? హౌ యూ గో టు హైటెక్ సిటీ చెప్పండి. ఎవరన్నా అడుగుతాం సార్ ఫస్ట్. వేరే వాళ్ళకి రూట్ అడగకుండా పోవాలి సార్. అడ్రస్ అడగాలి, ఆటో చూసుకోవాలి, సరే, అడ్రస్ అయిపోయింది, ఏదైనా వెహికల్ అడ్రస్ తెలిసింది. నెక్స్ట్ ఏం చేస్తారు? వెహికల్ కోసం ర్యాపిడో బుక్ చేసుకుంటాం. బైక్ మీ దగ్గర ఉందా ఆల్రెడీ? నువ్వు బైక్ మీద పోతున్నావు, నడుస్తున్నావు. సో యూ విల్ స్టార్ట్ డూయింగ్ జర్నీ. నువ్వు జర్నీ చేస్తావు, డెస్టినేషన్ పోతావు. ఫస్ట్ టైం పోయినామనుకో, ఫస్ట్ టైం పోయినప్పుడు నీకు అర్థమైపోయిందంటే దెర్ ఆర్ మెనీ రూట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ మెనీ రూట్స్. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ పోవాలంటే మినిమం 5 రూట్స్ ఉన్నాయి. అయితే నువ్వు ఒక రోజు ఈ రూట్లో పోయినావు, ఒక రోజు 5 times రెగ్యులర్గా ఆఫీస్కి పోతున్నావు, 5 times 5 రూట్స్. నీకు అర్థమైపోయింది అమీర్పేట నుంచి పంజాగుట్ట ద్వారా పోయే మెయిన్ రోడ్లో ఎక్కువ సిగ్నల్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? నీకు టైం పోతుంది. యూసుఫ్గూడ నుంచి పోతే బాగుంది కానీ ట్రాఫిక్ ఉంది. కూకట్పల్లి నుంచి పోతే లాంగ్ ఉంది కానీ ఈజీగా ఉంది. ఈ విధంగా నీకు రూట్స్ తెలిసినాయి కదా. ఫస్ట్ టైం అయితే ప్రాబ్లం, బట్ మెల్లిమెల్లిగా ఏమవుతుంది? నీకు రూట్స్ తెలిసింది కదా. ఫైనల్గా యూ కమ్ అప్ విత్ ద కంక్లూజన్ వాట్? నీ బ్రెయిన్ ఏమని చెప్తుంది? విచ్ రూట్ ఈస్ గుడ్ అని చెప్తుందా లేదా? ఎస్. Yes, sir. సిగ్నల్స్ ఎక్కువ ఉన్న రూట్కి వెళ్ళి మళ్ళీ నువ్వు వెళ్తావా ఇంకోసారి? No, sir. నో కదా. అంటే నీ హ్యూమన్ బ్రెయిన్ అనేది నీకు చెప్పేస్తుంది, ఇది రూట్ కరెక్ట్ కాదు పోయి, ఈ రూట్లో పోయి. ఇక్కడ కిలోమీటర్స్ ఇంపార్టెంట్ కాదు, హౌ ఫాస్ట్ ఐ విల్ రీచ్ అనేది నువ్వు అర్థం చేసుకుంటావు. అవునా? రైట్. ఇది నువ్వు ఒక పర్సన్గా. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఓలా ఊబర్ పర్సన్ తీసుకుందాం. ఆయనకు ఒక బుకింగ్ వచ్చేసింది అమీర్పేట్ టు హైటెక్ సిటీ. స్టిల్ గూగుల్ మ్యాప్స్ లేదనుకుందాం. కానీ ఈయన ఏంటి, దిస్ గైస్ ప్రొఫెషనల్. థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఈయన హైటెక్ సిటీకి వెళ్ళింటాడు. అంటే ఈయన దగ్గర ఆల్రెడీ ఏముంది? ట్రైన్డ్ డేటా. ఈ ట్రైన్డ్ డేటా ఉంది కదా, 1000 times పోయింది కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు? బ్రెయిన్లో ఆలోచన చేస్తాడు. బ్రెయిన్లో ఆయన న్యూరాల్స్ పనిచేస్తాయి టగటగటగటగా. ఏంది ఇవన్నీ పనిచేసి, అరే నాయన మెయిన్ బంజారా హిల్స్ రోడ్లో పోతే ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఇట్లా కాదు కూకట్పల్లికి వెళ్ళిపోదామా, లేదంటే తర్వాత ఇంకోటి ఏ టైం, విచ్ టైం వీఆర్ గోయింగ్, మార్నింగ్ పోతున్నామా, మధ్యాహ్నం పోతున్నాం, ఈవినింగ్. మార్నింగ్ పూట ఎక్కువ ఉంటుంది, ఆఫ్టర్నూన్ తక్కువ ఉంటుంది. డే చూసుకుందాం, మండే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, సండే అయితే తక్కువ ఉంటుంది. ఇవన్నీ అనలైజ్ చేసుకుంటాడా లేడా ఆయన? డస్ హీ అనలైజ్ ఆర్ నాట్ గైస్? ఎక్స్పీరియన్స్ గై? ఎస్, ఎందుకంటే హీఈస్ ఎక్స్పీరియన్స్డ్.
వీటన్నిటితోటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ యొక్క బ్రెయిన్ని గూగుల్ మ్యాప్స్కి ట్రైన్ చేశారు. దెవ్ ట్రైన్డ్ గూగుల్ మ్యాప్స్. అందుకే నీకు షార్టెస్ట్ రూట్ చూపిస్తుంది. ఇట్ విల్ షో యువర్ షార్టెస్ట్ రూట్. మీన్స్ గూగుల్ మ్యాప్స్లో కూడా ఏఐ వాడుతున్నారు. మీరు ఏఐ వాడలేదు అనుకుందాం, మీకు ఒక మ్యాప్ మాత్రమే ఉంది, మీ చేతికి ఒక నక్ష ఇచ్చినాం అనుకో. ఆ పేపర్ను వాడుకుంటే నీకు తెలుస్తుందా అండి ఆ రూట్లో ట్రాఫిక్ ఉందో లేదో నీకు తెలుస్తుందా? ఓన్లీ పేపర్ పట్టుకొని పోయినాం, యూ డోంట్ నో రైట్. బట్ మీరు ఒక్కసారి ఓలా కానీ ఊబర్ కానీ చూసినప్పుడు, లేదంటే మీరు మ్యాప్స్ వాడుతున్నప్పుడు ఒక ట్రాఫిక్లో చూపిస్తుందా అండి ఇక్కడ టూ మచ్ రెడ్ చూపించడం కానీ అబ్జర్వ్ చేశారా? ఈ రూట్లో నీకు ఎక్కువ సిగ్నల్స్ ఉన్నాయని చెప్తుందా అది? Yes, sir. సార్ ఆ, సార్ ఇప్పుడు అబ్జర్వ్ చేసాం సార్. ఈ రూట్లో పోతే నీకు చాలా ట్రాఫిక్ ఉంది, యూ కెన్ గో టు అదర్ రూట్. ఈవెన్ ఫర్ మీ యాజ్ వెల్, మేము అయ్యప్ప సామాలు వేసుకొని వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ఎంటర్ బెంగళూరు. కానీ ఎప్పుడు కూడా బెంగళూరు లోపలికి చూపియదండి, అది బెంగళూరు బయట నుంచి తీసుకొని పోతుంది. ఎందుకు అట్లా చేస్తుంది అది? అవును సార్. బెంగళూరు లోపల చాలా ట్రాఫిక్ ఉంటుంది సార్. ఆ, మేము వెళ్ళినప్పుడు అట్లనే అవుట్స్కట్స్ నుంచి తీసుకెళ్ళాను. దేర్ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్. మేబీ ఇంకొకటి ఏంటది, మళ్ళీ ఒక అర్జున్ దట్ నువ్వు బెంగళూరుకే పోవాలనుకో, బెంగళూరు పక్కన ఒక ఊరు ఉంది బై, జస్ట్ 1 కిలోమీటర్కి, ఎక్కడ పోవాలనుకో అది కూడా అర్థం చేసుకుంటుంది అది. నేను బెంగళూరు అవుతా, శబరిమల నుంచి హైదరాబాద్కి వస్తున్నాను అనుకో, మధ్యలో బెంగళూరు, ఆ రూట్ కూడా చూసుకుంటుంది. అంటే వీనికి బెంగళూరుతో పని లేదు. బెంగళూరుకి వీడు వచ్చిండు అనుకో, బెంగళూరులో ప్రాబ్లమ్, వీనికి ప్రాబ్లం, చాలా వీని అక్కడికి వెళ్ళి పంపిస్తుంది. బికాజ్ ఇట్ హ్యాస్ అ డేటా. కానీ నువ్వు బెంగళూరు పక్కన 1 కిలోమీటర్ పోయినా అనుకో, నేను అట్లకెళ్ళి తీసుకోదు అమ్మ, వీనికి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇట్ నోస్ ఎవ్రీథింగ్. ఎవరికి ఏది చూపించారో డెఫినెట్గా మనం హైదరాబాద్ పీపుల్ని అంటే డెఫినెట్గా మనం బెంగళూరు అవతల నుంచి చూపిస్తుంది, అంటే ఇక్కడ ఏ ఉంది అన్నమాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, యు ఆర్ గోయింగ్ నౌ పర్ఫెక్ట్లీ, యు ఆర్ యూజింగ్ గూగుల్ మ్యాప్స్. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వాడుతున్నారు, మ్యాప్స్ పెట్టుకున్నారు. సడన్గా బంజారాహిల్స్ రోడ్డు మొత్తం రెడ్ చూపించింది. ఇట్ ఈస్ సజెస్టింగ్ యూ టు గో ఫర్ కూకట్పల్లి. బట్ హౌ డస్ గూగుల్ మ్యాప్స్ నో దట్ ఈ రూట్ మొత్తం ట్రాఫిక్ ఉందని గూగుల్ మ్యాప్స్కి ఎట్లా తెలుసు? ఎస్, వెహికల్స్ మూవ్ కావట్లేదు. Accurate information. ఏంటండి? వెహికల్స్ మూవ్ కావట్లేదు కాబట్టి వెహికల్స్ మూవ్ కాబట్టి దానికి ఎట్లా తెలుస్తుంది? సార్ మొబైల్ లొకేషన్. మీన్స్ మొబైల్. Satellite నుంచి information వస్తుంది. ఎస్, ఇక్కడ ఏంటి, ఆ లొకేషన్స్లో అందరూ గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారు. మ్యాప్స్ వాడుతున్నప్పుడు వాళ్ళ ట్రాక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ మధ్య ఇరాన్ హార్మోజ్ చూపించినప్పుడు అక్కడ మొత్తం డాట్లు చూపిస్తుంది చూడు, అదే విధంగా దానికి కూడా కనిపిస్తుంది అనమాట. అన్ని పోతున్నాయి కానీ స్లోగా నడుస్తుంది, అంటే ఆ రూట్ బిజీగా ఉంది. బికాస్ పీపుల్ ఆర్ యాక్టివేటెడ్ దేర్ జీపీఎస్, దాన్ని బట్టే ట్రాక్ చేస్తుంది అది. బికాస్ లైవ్ డేటా అనేది అక్కడ ట్రైన్ అవుతుంది కాబట్టి మీకు వేరే రూట్ కానీ చూపిస్తుంది అనమాట. సో ఇట్స్ క్లియర్లీ స్టేటెడ్ దాట్ గూగుల్ మ్యాప్స్లో మనం ఏఐ వాడుతున్నాము. ఓకే, సో కరెంట్ ట్రాఫిక్ ఎట్లుంది, ఏమైనా యాక్సిడెంట్ అయినాయా, దాన్ని బట్టి షార్టెస్ట్ టైం ఏమైనా ఉంటుందా, ఆల్టర్నేట్ రోడ్స్ ఏమున్నాయా, ఎస్టిమేటెడ్ అరైవల్ టైం ఏముంది, ఇవన్నీ బట్టి అది చెప్తుంది. బికాస్ ఇట్స్ యూజింగ్ ఏఐ. మనం స్టార్ట్ అయినప్పుడు అది కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటుంది. విచ్ రోడ్ ఈజ్ బెస్ట్ రైట్ నౌ, నాట్ రెగ్యులర్గా. విచ్ రూట్ ఈజ్ ఫాస్టెస్ట్, వేర్ ఈజ్ ట్రాఫిక్ హెవీ, ఈజ్ దేర్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ బ్లాకేజ్. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ యూబర్ డ్రైవర్కి ఏం తెలుసు, ఏ రోడ్ కరెక్ట్, ఏ రూట్ ఫాస్ట్, ఏ టైంలో ఏ ట్రాఫిక్ ఉందో ఆయన కూడా తెలుసు. అంతవరకు మాత్రమే నాలెడ్జ్. కానీ ఇప్పుడు ఆడేమైనా యాక్సిడెంట్ అయిందా లేదా ఎవరైనా చెప్తే మాత్రం ఆయనకు తెలియదు. బట్ దీనికి తెలుసు, బికాస్ శాటిలైట్ ఆల్సో హెల్పింగ్. ఇక్కడ డీప్ లెర్నింగ్ శాటిలైట్ని వాడుతుంది, శాటిలైట్ ఇమేజ్ని తీసుకొని కూడా అర్థం చేసుకుంటుంది అనమాట అది. ఓకే, సో మనకి యూట్యూబ్లో వాడుతున్నారు ఏఐ, ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో కూడా వాడుతున్నారు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్, జస్ట్ డూ దిస్. ఒక రూట్ ఏ అని ఉంది. రూట్ ఏ ఇది 8 కిలోమీటర్స్ ఉంది, సిటీలో నుంచి పోతుంది. తర్వాత మెనీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి అండ్ హెవీ మార్నింగ్ ట్రాఫిక్. దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ రూట్ బి ఉంది. రూట్ బి ఈజ్ 11 కిలోమీటర్స్.
తర్వాత అవుటర్ రోడ్ తీసుకుంటుంది ఇది. తర్వాత ఫ్యూవర్ సిగ్నల్స్, faster moving. Now you tell me, Google Maps will choose route A or route B. Road B, sir. Why? It's distance ఎక్కువ కదా. But not fast moving. But we can reach the destination fast. It moves faster. It moves faster. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏ టైంలో పోతున్నావు అని కూడా తెలుసుకుంటుందండి. జనరల్గా మండే మార్నింగ్ యూజువల్లీ బిజీ 9 AM. ఈ డేటా కూడా గూగుల్ తెలుసు అనమాట మెషిన్కి. అంటే ఇక్కడ ఏమైంది, మెషిన్ లెర్నింగ్ వర్కౌట్ అవుతుంది. సో మెషిన్ లెర్నింగ్ ఎలాంటి డేటా దానికి ట్రైన్ చేశారు చూడండి. దిస్ రోడ్ ఈజ్ యూజువల్లీ బిజీ at 9 AM. ఫ్లైఓవర్ ఈజ్ యూజువల్లీ ఫాస్టర్ ఇన్ ది ఈవినింగ్స్. దిస్ ఏరియా గెట్స్ క్రౌడెడ్ ఆన్ వీకెండ్స్. రెయిన్ యూజువల్లీ స్లోస్ ట్రాఫిక్ హియర్. దిస్ జంక్షన్ ఆఫెన్ క్రియేట్స్. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ ఉన్న బాల్నగర్లో ఈ 4 years బ్యాక్ ఫ్లైఓవర్ లేదండి. ఇట్స్ అ హెల్. ఆ రూట్లో వచ్చినామంటే హెల్లే, అది నాకు తెలుసు. ఇదే డేటాను మెషిన్కి ట్రైన్ చేశారు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఓలా ఊబర్ మీరు మీ ప్లేస్ నుంచి ఒక దగ్గర పోవడానికి రెగ్యులర్గా మీకు 450 రూపీస్ అవుతుంది అనుకో. రెయిన్ వస్తుంది, అప్పుడు ఎంత ఉంటుందండి కాస్ట్? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. sir. యూ అబ్జర్వ్ దిస్ రైట్. ఆటోమేటిక్గా వాళ్ళు రేట్ పెంచేస్తారు. వాళ్ళ అల్గారిథం అట్లా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే రెయిన్ పడ్డారంటే ఏమని అర్థం, నువ్వు సచ్చినట్టు క్యాబ్ బుక్ చేసుకోవాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. దే టేక్ అడ్వాంటేజ్ ఓవర్ హియర్. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా కొంచెం కష్టమే కదా, రెయిన్ పడినప్పుడు వాళ్ళు స్లో అయిపోతుంది, ట్రాఫిక్ ఉంటుంది, ఫ్యూయల్ ఎక్కువ కష్టం అవుతుంది. కాబట్టి దే వాంట్ టు కంపన్సేట్ ఇట్, సో దే చార్జ్ యూ ఆన్ దిస్ వన్. ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ యూజింగ్ AI. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ దిస్. ఎస్. Yes, sir. సో మెషిన్ లెర్నింగ్లో ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమన్నా అక్కడ ఉన్నాయా, ఏ టైంలో ట్రాఫిక్ ఉంటుంది అని అర్థం చేసుకుంటుంది. డీప్ లెర్నింగ్ శాటిలైట్ ఇమేజెస్, రోడ్ షేప్స్ ఎట్లున్నాయి, కర్వ్ ఉందా, ఇంకేమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని ఫైనల్గా ఇట్ విల్ షో యూ. ఎస్, లాస్ట్ ఎగ్జాంపుల్ అండి. దీంతో ఇది మొత్తం గుర్తుండిపోతుంది. ఫైనల్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్. సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అంటే హైదరాబాద్ ఏంటంటే మనం కార్ కిరాయి తీసుకొని పోయేది. జనరల్గా సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అంటే నో డ్రైవర్, వితౌట్ డ్రైవర్ కార్లు పోతాయి. టెస్లా కానీ యూఎస్లా, దుబాయ్లా, చైనాలా ఇది ఆల్రెడీ వర్క్ చేస్తుంది. మీరు చెప్పండి, సెల్ఫ్ డ్రైవ్ కార్ ఏ విధంగా పని చేస్తుండొచ్చు? అంటే డ్రైవర్ లేకుండా నేను హ్యాపీగా డెస్టినేషన్కి చేస్తుంది. ఎలా పని చేస్తుండొచ్చు? మీరు ఏమనుకుంటున్నారు? మీ గెస్ ఏంటి చెప్పండి. మేబీ దానికి రాడార్ సిగ్నల్స్ ఏమన్నా వర్క్ చేసి ఎదురుంగా ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆగిపోవడం, రూట్ మ్యాప్స్ అవన్నీ స్టోర్ అవ్వడం, అది మొత్తం డేటా సిగ్నల్స్ దానికి Sensors. ఇవ్వడం. డేటా అంతా కంప్యూటరైజ్డ్ ఆటోమేటెడ్ అవ్వడం, ఓకే Sensors use చేస్తుంది. సెన్సార్స్ మేబీ. ఓకే, ఫర్గెట్ అబౌట్ సెల్ఫ్ డ్రైవ్. ఒక డ్రైవరే నడుతుండే, ఒక కార్ నడుతుండే అనుకో, ఆయన ఎన్ని విధాలుగా ఆలోచిస్తుండో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కళ్ళు ఉండాలి కదా లేదా, డ్రైవర్ కార్ నడపాలంటే యా, Yes, sir. ఆయన కళ్ళు ఇంపార్టెంట్. ఈ కళ్ళు ఏం చేస్తుంది, మళ్ళీ దాని గురించి మాట్లాడతాం. తర్వాత సిస్టమ్ అంటే స్టీరింగ్ ఎట్లా తిప్పాలి, కాలుతో బ్రేక్ ఎట్లా వేయాలి, దిస్ ఆల్ థింగ్స్ హీ నోస్ ఇట్. తర్వాత రూల్స్, రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఇవన్నీ కూడా తెలుసు కదా ఆయనకు. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఎట్లా పోవాలి, గ్రీన్ లైట్ ఎట్లా పోవాలి తెలుసు కదా. సేమ్ ఈ రూల్స్ కిందకి ఇంకా ఏమొస్తాయంటే, అక్కడ మార్క్స్ ఎట్లున్నాయి, రోడ్డు పైన మార్క్స్ ఎట్లున్నాయి, జీబ్రా క్రాసింగ్ ఏమైనా వస్తుందా, స్కూల్ జోన్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ కూడా తెలుసు కదా ఆయనకు. ఒక మనిషి ఈ విధంగా వస్తున్నాడు. దాని తర్వాత ఐస్ కూడా చూస్తే ఎదురుగా ఒక బర్రె వచ్చింది. ఓకే, ఒక యానిమల్, బిగ్ యానిమల్, ఒక కౌ అనుకుందాం. ఒక డాగ్ వచ్చింది, ఒక క్యాట్ వచ్చింది, ఒక ఓల్డ్ ఉమెన్ వచ్చిండు, ఒక యంగ్స్టర్ వచ్చిండు. మీరు డ్రైవ్ చేసేటప్పుడు వీళ్ళందరికీ డిఫరెంట్గా మీరు డ్రైవ్ చేస్తారా లేదా అండి? యా, యా, వి విల్ స్లో డౌన్ ద వెహికల్. యా, ఒక ఓల్డ్ ఉమెన్ దాటుతుంది రోడ్డు, ఒక యంగ్స్టర్ దాటుతున్నారు. ఇక్కడ మీరు రెండు సేమ్ పేస్లో ఉంటారా అండి, డిఫరెంట్ పేస్లో ఉంటారా? డిఫరెంట్ ఫేస్. కొంచెం Different డిఫరెంట్. అంటే pace. old women will take longer time to cross. Youngsters will go fast. In the same way, cow will take lot of time. అదే క్యాట్ జప్పుడు వెళ్ళిపోతుంది. మన బ్రెయిన్లో ఇవన్నీ అన్కాన్షియస్గా సేవ్ అయిపోయినాయి. కానీ సెల్ఫ్ డ్రైవ్ కార్లో ఇది ట్రైన్ చేస్తారు. అరే బాబు, బర్రె అనేది ఒకటి ఉంటుంది, దానికి దిమాగ్ ఉండదు, ఆ రోడ్డు మెల్లగా దాడుతుంది,
నువ్వు ఈడ ఇంతసేపు ఆగాలి ఇంతసేపు ఆగాలి, దాని సైజ్ ఇట్లుంటుంది చూడు అని చెప్తుంది. క్యాట్ అనేది చిన్నగా ఉంటుంది వెళ్ళిపోతుంది. ఓల్డ్ ఉమెన్ ఇట్లుంటుంది, యంగ్స్టర్స్ ఎట్లుంటారు అని ఎవ్రీథింగ్ ఈస్ ట్రైన్డ్. కాకపోతే దానికి ఐస్ లేవు, అప్పుడు ఏం చేస్తారు, కెమెరాస్ పెడతారు. ఒకవేళ కెమెరా కనిపించింది ఏమన్నా కూడా వాళ్ళకి సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ని బట్టి మనకు 10 మీటర్స్లో ఏమన్నా కనిపించి ఒక ఆబ్జెక్ట్ ఏముందో తెలిసిందనుకో దాన్ని బట్టి అది బ్రేక్ వేసుకుంటుంది. సిస్టమ్ మెకానిక్స్, ఇక్కడ స్టీరింగ్ ఎట్లా తిప్పాలా, బ్రేక్ ఎట్లా వేయాలి అది కూడా ఇచ్చేసారు. రూల్స్ హ్యాస్ బీన్ ట్రైన్డ్ ఈజీలీ. ఇవన్నీ ట్రైన్ చేశారు. సో ఇక్కడ చూడండి మెషిన్ లెర్నింగ్ ఎంత పని చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. అండర్స్టూడ్ గైస్? ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్స్ మీకు అర్థమైంది అది? ఎస్. ఇప్పుడు డ్రోన్స్ కూడా Yes, sir. అదే సేమ్ సార్? ఏంటండి? డ్రోన్స్ కూడా సేమ్ అనుకుంటా కదా, డెలివరీ డ్రోన్స్ అమెజాన్వి. డ్రోన్స్ ఇప్పుడు చైనాలో టెక్నాలజీ వాడుతున్నారు. అది అది ఆగాలన్న అది కూడా డ్రోన్స్ని ఆపరేట్ చేస్తారు కొన్ని, ఈ మధ్య ఆటోమేటిక్ కూడా అవుతున్నాయి అవి. అంటే అమెజాన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారని విన్నాము డెలివరీ చైనాలోనా యుఎస్లో. ఆబ్వియస్గా ట్రైన్ ద డేటా. ఏ స్ట్రీట్ ఎట్లా ఉంది, ఎక్కడ వైర్లు ఎన్ని ఉన్నాయి, నువ్వు ఎంత హైట్లో పోవాలి, ఎంత తక్కువలో పోవాలి, ఎవ్రీథింగ్ ది ట్రైన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? సో ఇక్కడ ఎస్పెషలీ ద సెల్ఫ్ డ్రైవ్ కార్స్లో దే యూజ్ కెమెరాస్, రాడార్ వాడతారు, మైక్రోఫోన్స్, సౌండ్స్ని బట్టి కూడా. ఇప్పుడు మనుషులు మనం ఏదైనా గొడవ అయింది అనుకో, సౌండ్ వచ్చింది, కార్ బ్రేక్ వేసుకుంటాడు. ఒక మనిషి, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్, ఏఐ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ మిమికింగ్ ద హ్యూమన్. అదే విధంగా దీన్ని ట్రైన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు చాలా సార్ అది మనం అది కార్ లో పడుకున్నా కూడా డిటెక్ట్ చేస్తుంది కదా సార్ అది? మనం పడుకున్నామా? ఎస్ ఎస్. డ్రైవర్ పడుకున్నా డిటెక్ట్ చేస్తుంది. డ్రైవరే ఉన్నాడు కదా దీనికి. అంటే అచ్చా, సెల్ఫ్ డ్రైవ్ ఇప్పుడు కార్స్ అన్న ఇప్పుడు ఇప్పుడు టెస్లా కొత్త కార్లో ఉంది టెక్నాలజీ, కదా సార్. వీఆర్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్. ఇలా కాకుండా రియల్ కార్స్లో ఆ టెక్నాలజీ పెట్టిరు. నీ ఐ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, నువ్వు కళ్ళు మూస్తే చెప్తుంది, యు ఆర్ గెటింగ్ స్లీప్, పుట్ ఇట్ అసైడ్ అని చెప్తుంది. ఎస్, కరెక్ట్. ఆల్కహాల్ కూడా దాన్ని సెన్స్ చేస్తున్నట్టు. కరెక్ట్. సో ఇక్కడ పర్సెప్షన్, ఏ డస్ ద పర్సెప్షన్, వాట్ ఆమ్ ఐ లుకింగ్ ఎట్, నేను ఏం చూస్తున్నానో అర్థం చేసుకుంటుంది అది. ఒక మనిషి నడుచుకుంటూ పోతుండా, సైకిల్ తీసుకొని పోతుండా, బైక్ తీసుకొని పోతుండా, డాగా, కారా, ట్రక్కా, ల్యాండ్ మార్క్స్ ఏమున్నాయి, లైట్ గ్రీన్ ఉందా, రెడ్ ఉందా, ఏమైనా కన్స్ట్రక్షన్ అడ్డం కనిపిస్తుందా, ఏదైనా వెహికల్ పార్క్ అయిందా. సో దిస్ ఇస్ వేర్ కంప్యూటర్ విజన్ అండ్ డీప్ లెర్నింగ్ ఆర్ హెవీలీ యూస్డ్. న్యూరల్ నెట్వర్క్స్ ఇవి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రోడ్ డేటా మీద ట్రైన్ చేశారు. ఆబ్జెక్ట్స్ని ఎట్లా గుర్తుపట్టాలి, అప్పుడు బర్రే ఉందనుకో, అది పెద్ద ఆబ్జెక్ట్, లేన్స్ ఎట్లున్నాయి, సైన్స్ ఎట్లున్నాయి, ట్రాఫిక్ లైట్స్ అనేది, ఇస్ ఆల్ డీప్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ బోత్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఓవర్ దేర్. దాంతోపాటు గూగుల్ మ్యాప్స్ని కూడా ట్రైన్ చేశారు. ఎందుకంటే ఎక్కడ నువ్వు తెలియాలి కదా, గూగుల్ మ్యాప్స్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. వేర్ ఎగ్జాక్ట్లీ ఐ యామ్, బికాస్ యూ హ్యావ్ టు గో ఫ్రమ్ అమీర్పేట్ టు హైటెక్ సిటీ. ఇట్ యూజెస్ ద మ్యాప్స్, GPS, onboard sensors, high definition maps were available, landmarks from camera, వీటన్నిటిని బట్టి అది ప్రిడిక్ట్ చేసుకొని ప్రాపర్గా వెళ్ళిపోతుంది అనమాట. మీరు అనుకోవచ్చు సార్ డ్రైవర్ లేకుండా ఇస్ ఇట్ సేఫ్ ఆర్ నాట్. మీరు గూగుల్ చేయండి, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది హ్యూమన్ అంట, అకార్డింగ్ టు ది నంబర్స్. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయంటే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఒక యాక్సిడెంట్ చేస్తే మనుషులు 10 యాక్సిడెంట్లు చేస్తారంట. అంటే ఇదే యాక్యురేట్గా పనిచేస్తుంది. ఓన్లీ థింగ్ దీనికి ఎమోషన్ ఉండదు అంతే. This works on the logic only. You do a research on this. Okay, I will show you. ఇప్పుడు మనం చెప్పుకున్నది అంతా కూడా నేను ఒక పీపీటీ లాగా చేశాను, చూద్దాం అది. నాప్కిన్, మేబీ యు ఆర్ యూజింగ్ ఆల్ దిస్ టూల్. ఈ టూల్ వాడుతున్నారేమో, వాడారండి నాప్కిన్? ఫస్ట్ టైం వింటున్నా.
ఫ్యూచర్లో నేర్చుకుంటాం. కొందరు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. ఇప్పుడు నేను అంతా ఈ డేటాను చాట్ జీపీటీ ద్వారా తయారు చేసుకొని మీకు ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసేటప్పుడు ప్లెయిన్ టెక్స్ట్, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇది ప్లెయిన్ టెక్స్ట్ నీకు అంత మంచిగా అర్థం కాదు. ఇది ఒక టూల్ తయారు చేసారు. ఇది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశాను, ఏ అంటే ఏంటి, థింకింగ్, లెర్నింగ్ అన్న కదా. ఇక్కడ ఒక సింబల్ వచ్చింది. ఈ హ్యూమన్ కాంట్ రీడ్ దిస్ డేటా, దీని అంతా బాగా గుర్తుపెట్టుకోలేడు, కానీ పిక్చర్ అయితే బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఇగో ఇది క్లిక్ చేయాలి. ఈ కంటెంట్ని బట్టి అది ఒక ఇమేజ్ తయారు చేసి పెడుతుంది మనకు. బికాస్ హ్యూమన్ కెన్ రిమెంబర్ మోర్ ఆఫ్ దిస్ టెక్స్ట్. నీకు ఏది బాగుందో అది తీసేసుకో. విచ్ వన్ యూ లైక్ యూ కెన్ టేక్ ఇట్. నా యూ విల్ బెటర్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూడు. ఇక్కడ ఏం చెప్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టిమ్యులేట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెప్పాం. సిమ్యులేట్, నన్ను అనుకరించడానికి ట్రై చేస్తారు. థింకింగ్, లెర్నింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ తీసుకుంటే దీని ద్వారా ఏం చేస్తుంది ఇది, ఏ ద్వారా మనుషులు ఏమేమి చేస్తున్నారు, యూట్యూబ్ రికమెండేషన్ చేపిస్తుంది అది, గూగుల్ మ్యాప్ రూట్స్, చాట్ జీపీటీ ఆన్సరింగ్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, వాయిస్ అసిస్టెంట్, ఫేస్బుక్ అన్లాక్. మంచిగా ఉంది కానీ ఈ టూల్. దిస్ ఇస్ గుడ్ ఆర్ నాట్? Yeah, ఇక్కడ కూడా very good. మెషిన్. ఎస్ సార్. సో ఐఎమ్ గోనా షేర్ దిస్ ఇమేజ్. ఈరోజు చెప్పిన టాపిక్ అంతా ఇక్కడ ఉంది. ఇదిగో చూడండి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది, రా డేటా. దీనికి మీరు ప్రాంప్ట్ ఇచ్చారా సార్ ఇప్పుడు? పంపిస్తా, ఇప్పుడు నేను పంపిస్తా జాషువా. నో ఐఎమ్ ఆస్కింగ్, మీరు ప్రాంప్ట్ ఇచ్చారా దీనికి అని అడుగుతున్నాను. ఈ డేటా మొత్తం నేను మాన్యువల్గా చాట్ జీపీటీ ద్వారా కలెక్ట్ చేశాను. అది రా డేటా ఉండే. ఐ విల్ షో యూ. అంటే ఇప్పుడు మీరు ఇచ్చారేమో, ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. లేదు లేదు, ఇప్పుడు ఇమీడియట్గా చేయడం కాదు. నేను ఇంతకుముందు గ్రౌండ్ వర్క్ చేశాను. ఇది చూడండి, క్లాస్ 1. ఇదంతా నేను చాట్ జీపీటీలో ఉన్న డేటా మొత్తం తీసుకొని మీకు ప్రాపర్గా ట్రైన్ చేయడానికి నేను 1 గంట సేపు కష్టపడ్డాను ఇదంతా. ఓకే, ఇదంతా నార్మల్ డేటా. అందులో ఇమేజెస్, ఈ ఇమేజెస్ అనేది నేను మాన్యువల్గా డౌన్లోడ్ చేసి పెట్టాను వేరే దగ్గర నుంచి. ఇది నార్మల్ వే ఆఫ్ డూయింగ్. నెక్స్ట్ ఏం చేశాను, ఇది మొత్తం కాపీ పేస్ట్ చేశాను. కాపీ పేస్ట్ చేసి సింపుల్గా ఇందులో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ప్రతి ప్లేస్లో ఈ విధంగా నీకు ఇస్తుంది. నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తే అది ఇమేజ్ జనరేట్ చేస్తుంది అనమాట నీకు ఆటోమేటిక్గా. చూడండి, మెషిన్ లెర్నింగ్ గురించి నీకు మంచిగా ఇచ్చింది. డేటా కలెక్షన్, మోడల్ ట్రైనింగ్, ప్యాటర్న్ ఫైండింగ్, ప్రిడిక్షన్స్. దీన్ని బట్టి మీకు మెషిన్ లెర్నింగ్ అర్థమైపోయింది కదా. జనరేటివ్ ఏఐ, రా డేటా, ప్యాటర్న్ లెర్నింగ్, ప్రాంప్ట్ ఇన్పుట్, కంటెంట్ క్రియేషన్, న్యూ కంటెంట్. ఎస్, ఈజీగా అర్థమవుతుందా ఇది? ఎస్ గైస్. యా, Yes, sir. ఇది నేను మీకు పంపిస్తా. ఇక చూడండి, రోడ్స్ గురించి మాట్లాడాము. గూగుల్ మ్యాప్స్ ఎట్లా పనిచేస్తుంది, ఏ రూట్కి వెళ్ళాలి, విచ్ ఈస్ ద గుడ్ వన్. ఇది కూడా ఇది నాప్కిన్ తయారు చేసింది. ఇది పరంగా మాట్లాడిన సెల్ఫ్ డ్రైవ్ కార్స్ దానికి సంబంధించి. సో ఇగో నాకు అడ్డం వస్తున్నాడు ఎవరు ఉన్నారు, పెడెస్ట్రియనా, సైక్లిస్టా, వెహికల్ మర్జింగా, బస్ స్టాప్స్ ఉన్నాయా, ఏమున్నాయి, ఎక్కడ ఆగాలి. ట్రైనింగ్లో కూడా చాలా ఉపయోగపడుతుందండి. అంటే నాలాంటి ట్రైనర్స్కి, స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బెటర్ వే ఏఐ ఈజ్ యూజింగ్. స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి మీకు చాలా బాగుంది. అండ్ ఐల్ షో యూ అనదర్ వన్, నోట్బుక్. ఇవన్నీ మనం నేర్చుకుంటాం ఫ్యూచర్లో. నోట్బుక్ ఎల్ఎం ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఐ థింక్ యూ మైట్ హావ్ లెర్న్డ్ ఆల్రెడీ. ఎస్ సార్. One second. Notebook alum. Really? I used something else. Then here I will use. ఇక్కడ చూడండి, నోట్బుక్ ఎలా మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ నీకు ఇక చూడండి, మనం నేర్చుకున్న టాపిక్ మొత్తం ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో కోర్ డెఫినేషన్ ఏంటి, సిమ్యులేటెడ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, థింకింగ్ అండ్ లెర్నింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, లెర్నింగ్ ఫ్రమ్ డేటా, ప్యాటర్న్ రికగ్నిషన్, ప్రిడిక్ట్ వితౌట్ ప్రోగ్రామింగ్, కలెక్ట్, ట్రైన్, ప్రిడిక్ట్. వాట్ ఈస్ డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, కాంప్లెక్స్ ఆటోమేటిక్ ప్యాటర్న్స్,
జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, కాంటెంట్ క్రియేషన్, టెక్స్ట్ ఇమేజ్. ఇది రివిజన్కి మీకు బాగా పనికొస్తుందా లేదా గైస్? ఎస్. ఎస్ సార్. ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద పీడిఎఫ్ చదువుకోవాలి. టెక్స్ట్ ఎక్కువ ఉంటే అందులో ఇమేజ్ కావడానికి యూ కెన్ యూజ్ నాప్కిన్. దాని ద్వారా నోట్బుక్ వెళ్ళడం ద్వారా రివిజన్ ఎంత బాగుంది, సూపర్గా ఉంది. దీంతో పాటు నాట్ ఓన్లీ దిస్, ఐ ట్రైడ్ మెనీ థింగ్స్ ఓవర్ హియర్. ఇక్కడ నేను క్విజ్ కూడా పెట్టాను ఒకటి. క్విజ్ అనేది ఇంకా తయారవుతుంది. అండ్ దిస్ ఈస్ ద పీపీటీ ఐ థింక్. ఇక చూడండి, ఆటోమేటిక్గా అదే పీపీటీ తయారు చేసేసింది. బ్యూటిఫుల్ పీపీటీ. ఏఐ ఈజ్ నాట్ మ్యాజిక్, ద ఆర్కిటెక్చర్ ఆఫ్ మెషిన్, ఆడియో వీడియో ఎన్నో ఉన్నాయి. స్టూడెంట్కి నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉంటే దీస్ డేస్ వెరీ గుడ్. ఒక 5 గంటలు కూర్చున్నారు అనుకోండి, ఈరోజు నేను చెప్పిన టాపిక్ డన్. మీ బ్రెయిన్ లాగా ఎన్నేళ్ళైనా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద బేస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే ఫ్యూచర్లో మనం టూల్స్ నేర్చుకుంటే అన్ని నేర్చుకుంటే ఏదో బ్లైండ్గా నేర్చుకునేప్పుడు ఇది మెషిన్ లెర్నింగా, ఇది డీప్ లెర్నింగా, ఇది జనరేటివ్ ఏఐ అని మనం నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అస్. కరెక్ట్? ఎస్. Conclusion, what we learned today is simple. These things. What is AI? What is machine learning? What is deep learning? What is generative AI? I hope all of you understood this thing. Clear? We learned with the real-time examples. యూట్యూబ్లో ఏ విధంగా వాడుతున్నారు, గూగుల్ మ్యాప్స్లో ఏ విధంగా వాడుతున్నారు, తర్వాత సెల్ఫ్ డ్రైవ్ కార్స్లో ఏ విధంగా వాడుతున్నారు, ఇంకా నెట్ఫ్లిక్స్లో కానీ మెనీ వేస్ దీస్ పీపుల్ ఆర్ యూజింగ్. Our goal of today's session is, are you able to understand this or not? I hope all of you understood this session. Clear? Yeah. Next, within 10 minutes లో I'll be sending this PDF, napkin, notebook అన్ని నేను పంపిస్తాను. జాషువా అండ్ రాకేష్ విల్ షేర్ విత్ యూ. దాంతోపాటు టాస్క్ పెడతాను నేను. మీరు రేపు ఏం రీసెర్చ్ చేసుకుని రావాలని నేను టాస్క్ పెడతాను. ఓకే, టుమారో విల్ బి ఎ డౌట్ సెషన్ ఫర్ యూ. సో జాషువా అండ్ రాకేష్, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెట్ ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. ఏఐ ఆల్సో ఇట్స్ న్యూ ఫర్ దెమ్. ఈవెన్ దిస్ ఇస్ ద థర్డ్ సెషన్ ఫర్ దెమ్. కాబట్టి దాన్ని మనం ఒక సెషన్ లాగా పెట్టుకుందాం. సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత పర్టికులర్ టైంకి మీరు అందరూ వచ్చేసి మీ వ్యూస్ చెప్పండి. నేను ఇది నేర్చుకున్నాను, డిస్కస్ చేయండి. ఇఫ్ దే ఏబుల్ టు నో దట్ దే ఆన్సర్. అదర్వైజ్ ఇట్స్ మోర్ లైక్ ఎ డిస్కషన్గా పెట్టుకోండి. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో విల్ మీట్ అగైన్, విల్ హ్యావ్ అ న్యూ టాపిక్. క్లియర్ గైస్? Yes, sir. Right. Yes, sir. Okay. Let me stop the recording. That's it. So, no class tomorrow. Again, we'll meet day after tomorrow. ఇది నేను నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సపరేట్ రికార్డింగ్ వస్తుంది. వాచ్ ఇట్ అగైన్, అండర్స్టాండ్ ఇట్, అండ్ చాట్ జీపీటీని బెటర్గా అడగండి. అగైన్ ఐ విల్ షో యూ వన్ మోర్ ప్రాంప్ట్ హియర్. ఆ ప్రాంప్ట్ని బట్టి మీరు చూడండి. యూ కెన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. Yes, sir. ఓకే, నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఐ వాంట్ టు లర్న్ స్టాక్ మార్కెట్ అనమాట. అప్పుడు నేను ఏమని పెట్టానో చూడండి ఇక్కడ. ఓకే, లెట్ మీ కమ్ అప్ హియర్. ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడిగానండి. ఈజ్ ఇట్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్? యాక్ట్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రొఫెషనల్ అండ్ గైడ్ అని చెప్పిన. అది చెప్పింది ఇట్లా ఉంది, ఇట్లా ఉందని. సో దీనికంటే ముందు నేను నిజంగా నేర్చుకోవాలంటే ఐ కెన్ ఆస్క్ మై ఫ్రెండ్స్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు చెప్తారు. ఒక ప్రో పర్సన్ ఉన్నాడు అనుకో, మనం డబ్బులు అడుగుతాడు, నువ్వు డబ్బులు కట్టి నేను నేర్పిస్తా అంటాడు. బట్ ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఐఎమ్ అ వెరీ బిగినర్ టు స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ స్టాక్ మార్కెట్. సో ఐ వాంట్ అ ఫుల్ గైడెన్స్ ఆన్ దిస్. సో యాక్ట్ లైక్ యు ఆర్ అ టీచర్ అండ్ ఐఎమ్ అ స్టూడెంట్. టీచ్ మీ స్టెప్ బై స్టెప్ ఎవ్రీ డే సో దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ. ఇలాంటి ప్రాంప్ట్ మీరు కూడా చెప్పండి. నాకు ఏఏ అంటే తెలియదు, నువ్వు టీచర్, నేను స్టూడెంట్ని, స్టెప్ బై స్టెప్ నాకు చెప్పు ఎవ్రీడే అన్నావు అనుకో. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 కూడా చెప్తుంది, ఇంకా డీటెయిల్డ్గా చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇక ఏం చేసింది. నేను చెప్తా బై, నీకు ఏం చెప్తావు చూడండి. వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, వై కంపెనీస్ గివ్ షేర్స్, వాట్ ఈజ్ ఎన్ఎస్సి, బిఎస్సి, సెన్సెక్స్, నిఫ్టీ, వాట్ ఈజ్ ఎ షేర్, ఇన్వెస్టర్, ట్రేడర్, అంటే ఎంత డీటెయిల్డ్గా చెప్తుందంటే ఫస్ట్ క్లాస్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంత బాగా చెప్పింది. నౌ ఐమ్ ఎంటరింగ్ ఇంటూ ద సెకండ్ క్లాస్. షేర్స్ అంటే ఏంది, షేర్ మార్కెట్ అంటే ఏంది, ఎన్ఎస్సి, బిఎస్సి అంటే ఏంది. ఇప్పుడు చూడు, 1 కంపెనీ షేర్ ప్రైస్ ఇస్ 100 రూపీస్. యూ బై 10 షేర్స్ అంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఎప్పుడైతే మంచిగా ఉండి అది ప్రైస్ బికమ్స్ 130 పర్ షేర్,
నీకు టోటల్ 1300 ఉంటుంది బ్యాలెన్స్, అంటే నీ ప్రాఫిట్ 300. ఒకవేళ అది ప్రైస్ ఫాల్ అయితే నీకు లాస్ 200. సింపుల్గా చెప్తుంది, వెరీ లేమన్ లాంగ్వేజ్లో చెప్తుంది. ఇన్వెస్టర్ అంటే ఎవరు, ట్రేడర్ అంటే ఎవరు, ఎవ్రీథింగ్. ఇన్ సచ్ ఏ టాపిక్ అయినా మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి చాట్ జీపీటీని బాగా వాడడం నేర్చుకోండి. రేపు మీన్స్ నెక్స్ట్ సెషన్లో మనము ఎల్ఎల్ఎం మోడల్ దగ్గరకు వస్తాము. సో ఎల్ఎల్ఎం మోడల్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఏ విధంగా ఆన్సర్ చేస్తుంది, టోకెన్స్ అంటే ఏంటి, మనకు అవుట్పుట్ ప్రాపర్గా రావాలంటే ఏం చేయాలి అని నేర్చుకుంటాం. దాని తర్వాత క్లాస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటాం. ఇలాంటి ప్రాంప్ట్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం నేర్చుకుంటాం. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఈ సెషన్కి మీకు సెషన్ స్టార్ట్ అవుతుంది. మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోండి. అండ్ అగైన్ నెక్స్ట్ డే విల్ కమ్ బ్యాక్, విల్ ఆన్ ద న్యూ థింగ్. సార్ యా చెప్పండి. వన్ మోర్ మోటివేటెడ్ కోట్ ఫ్రమ్ యువర్ సైడ్. వన్ మోర్ మోటివేటెడ్ కోట్. కోడ్ చెప్పాలా? చెప్పాలి. కష్టపడు, మంచిగా నేర్చుకో, జాబులు పోతున్నాయి బయట వేరే వాళ్ళవి. మన జాబ్ బాగుందంటే మన సబ్జెక్ట్ నాలెడ్జ్ మంచిగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ రియలీ నాలెడ్జబుల్, నో వన్ కెన్ స్టాప్ యూ. ఇప్పుడు చాలామంది ఒరాకిల్లో నా జాబ్ పోతుంది, అది పోతుందని భయపడుతుర్రు. భయపడడం అవసరం లేదండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏ మనిషి కూడా ఆకలితోటి చచ్చిపోడు. మనం వి బార్న్ ఫర్ ఫైటింగ్. కాకపోతే ఆ ఆకలి వచ్చినప్పుడు ఫైట్ చేసే కంటే ఆకలి కంటే ముందే ఫైట్ చేయడం నేర్చుకోవాలి మనం. ఎప్పుడో వాళ్ళది పోయింది నాది పోలేదు అని నువ్వు పుడుసత్ ఉన్నావు అనుకో, డెఫినెట్గా దేవర పుడుసత్ ఉన్నారు కాబట్టి పోయింది. ముందే వాళ్ళు ఒక స్కిల్ రెడీ చేసుకొని, ఒక స్టార్టప్ రెడీ చేసుకొని పెట్టుకుని ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లం రాకపోతుంటే. పోనీ ఒరాకిల్ జాబ్ పోతే ఏమవుతుంది? ప్లంబర్స్ ఆర్ మేకింగ్ మోర్ మనీ, ఎలక్ట్రీషియన్స్ ఆర్ మేకింగ్ మోర్ మనీ. అలాంటి ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసేది ఉండే. కాబట్టి ఐ ఆల్వేస్ టెల్ మెనీ టైమ్స్, నెవర్ డిపెండ్స్ ఆన్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ డోంట్ గివ్ యువర్ లైఫ్ టు యువర్ కంపెనీ. వాళ్ళ చేతులలో మనం పెట్టుకోవద్దు అనమాట. డెఫినెట్గా మనకంటూ ఒకటి సోర్స్ అనేది మనం పెట్టుకుంటే డెఫినెట్గా వీ విల్ సర్వైవ్. అండ్ థ్యాంక్స్ టు డిజిటల్ మార్కెటింగ్, యు ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, యు ఆర్ లెర్నింగ్ ఏఐ. డెఫినెట్లీ యువర్ ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్. కానీ సెల్ఫ్ లర్నర్ అయి ఉండాలండి, సెల్ఫ్ లర్నర్ అయి ఉండాలి. ఇంకొకటి నేర్చుకుంటున్నావు, యు ఆర్ నాట్ డూయింగ్ యాక్ట్. నువ్వు చేయకపోతే నీకు రాదు. డెఫినెట్గా యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ దిస్. ఈరోజు నేను ఇంత చెప్పాను, దీని మొత్తం మీరు ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సీడ్. ఓకే, మోటివేషన్ డ్రైవ్స్ యూ దేర్. దాని తర్వాత నువ్వు ఎంత కష్టపడతావు అన్నది నీ మీద డిపెండ్ అయింది. ఐ విల్ సీ డే ఆఫ్టర్ టుమారో మీరు ఎంత నేర్చుకున్నారు, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూఆర్ ఆస్కింగ్. బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ అండర్స్టాండ్ హౌ యూఆర్ లెర్నింగ్. సో మెనీ డేస్ టు గో, lot of knowledge to learn. Just we done 2 classes. First is the warm-up class and today is the basics, fundamentals. మెల్లగా LLM మోడల్కి వచ్చే కొద్ది హీట్ అయిపోతుంది, ఇమేజెస్ వీడియోస్కి వచ్చే కొద్ది ఫన్ అవుతుంది, ఆటోమేషన్కి వచ్చే వరకు బుర్ర హీట్ అవుతుంది మళ్ళీ. మొత్తం మీద ఐ ప్రామిస్ యూ దట్ యూ గోనా లెర్న్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ యూ డే ఆఫ్టర్ టుమారో అగైన్. బాయ్. Thank you, sir.